వెళ్దాం. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వం డైరెక్ట్ విద్యార్థుల ఖాతాల్లోకే జమ చేయడం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఉంటుందో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కళాశాలలకు సంబంధించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రాక కొంతమంది దగ్గర నుండి వసూలు చేసి సర్టిఫికెట్లు ఇవ్వడమా, లేదంటే సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకోవడమా, ఇటువంటి జరుగుతున్నటువంటి క్రమంలో డైరెక్ట్గా విద్యార్థులకే వేస్తే వాళ్ళే చెల్లించుకుంటారు. ఇంకా ఫీజులు అనేవి కాలేజ్ డైరెక్ట్గా విద్యార్థుల దగ్గర నుంచే తీసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్తోని. అయితే ఒకవేళ ఈ ఫీజు రింబర్స్మెంట్ అంటే అమౌంట్ విద్యార్థుల ఖాతాలో పడితే వాళ్ళు వారం రోజుల్లో గనక కాలేజీకి పే చేయకపోతే మళ్ళీ రెవెన్యూ రికవరీ జరుగుతుంది. యాక్ట్ తీసుకొచ్చారు. సో దానిపైన మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు కరెక్టే కదా, డైరెక్ట్ విద్యార్థులకు పడుతుంది, పడేదే కాలేజీలో కట్టాలని, కట్టనప్పుడు దగ్గర పెట్టుకుంటే రికవరీ చేస్తే ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వీళ్ళు వేస్తే కదా రికవరీ దాకా వచ్చేది. ఇప్పటికి మనం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దసరా వరకు చెల్లిస్తామని చెప్పి భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కమిటీ వేసుకొని దసరా అన్నారు. దసరా అయిందా కాలేదా అంటే మళ్ళీ ఒక దసరా అంటే ప్రతి సంవత్సరం వచ్చే దసరా కదా, ఏదో ఓశ్రీ రేపు రా అన్నట్టు ఏదో చిన్నప్పుడు చదువుకుందాం అంటే రేపు రాలే కదా, ఈరోజు వస్తే రేపు అన్నట్టు వీళ్ళ వ్యవహారం ఉన్నది. లాస్ట్ దసరా అయిపోయి దీపావళి అయిపోయి తర్వాత మస్తు పండుగలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పటికి కూడా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినటువంటి దాఖలాలు లేవు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు, జేఎన్టీలో ఒక మీటింగ్ పెట్టి ఇప్పటి నుంచి అట్లా కాదు, నేను ప్రతి నెల నేను నిధులు విడుదల చేస్తూ ఉంటా, ఎటువంటి పెండింగ్ పెట్టా అన్నాడు. ఆ మీటింగ్ పెట్టి కూడా ఏడాదిన్నర అవుతుంది, ఇప్పటికి కూడా పరిస్థితి ఎటువంటి మార్పు రాలేదు. అంటే వీళ్ళు ఫస్ట్ వీళ్ళ నుంచి భారం తప్పించుకోవడానికి ఇప్పుడు ఎవరిని అడుగుతారండి? ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలు ఇన్ని రోజులు ఎవరిపైన స్ట్రైక్ చేసినాయి, ఇన్ని రోజులు స్ట్రైక్ చేసినాయి ఏమంటే మాకు గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి ఆ సంఘాలన్నీ తీసుకొచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏముంటుంది, విద్యార్థి అకౌంట్లో పడ్డ వారం రోజులలో పే చేయాలంటారు. నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారండి? ఇప్పటి నుంచి ప్రభుత్వం అనేది బాధ్యత వహించదు. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం అనేది పోయి ప్రభుత్వాన్ని అడగదు. ఇప్పటి నుంచి వాళ్ళు అడగకుండా ఉండడానికి ఒక ఎత్తుగడ తీసుకొచ్చి ఈరోజు మేము విద్యార్థులకే ఇస్తాం, డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఇస్తాం, ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మీరు వారంలో ఇవ్వాలని చెప్పేసి మీరు ఇప్పటివరకు పెట్టినటువంటి పెండింగ్ బకాయిల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే ఇప్పటికీ విద్యార్థుల మీద ఎటువంటి భారం పడుతూ ఉందో చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సర్టిఫికేట్కి పోవాలంటే మా గవర్నమెంట్ వేయలే అని చెప్తాం. ఇప్పుడు నేనే స్టూడెంట్ అనుకోండి, పోతాను గవర్నమెంట్ నుంచి రాలి, నాకేం సంబంధమే, నీకు వచ్చినాక వారంలో నాకు గడుదు కానీ నాకైతే ముందు గట్టు అంటారు. అప్పుడు పోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు వస్తారు? అప్పుడు ఎవరంటే విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ. అంటే వాళ్ళకి ఇంకేం పని పెట్టుకోకుండా, వాళ్ళేం రాజకీయ పార్టీలు కాదు కానీ విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. ఓటు వచ్చినాడు ఓటేస్తారు నచ్చినోడికి, పోయి తెల్లారు లేచి ఇప్పుడు వాళ్ళొక యూనియన్గా ఫామ్ అయ్యి వాళ్ళొక సంఘాలు ఫామ్ అయ్యి ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా తీసుకొస్తారు. ఇంకా ఒకటి, 2009లో ఒక విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. 6 to 14 ఇయర్స్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కిలోమీటర్ దూరంలోనే ఒక పాఠశాల ఉండాలి చదవాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనలతో తీసుకొచ్చింది. దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. దాని ద్వారా చాలామంది డ్రాప్ అవుట్స్ అనేటివి తగ్గిపోయినాయి, విద్య అనేది చాలా మందికి చేరువైంది. అటువంటి 27,000 పాఠశాలలు ఉన్నాయి ఇప్పటికి తెలంగాణలో. ఆ 27,000 పాఠశాలను తీసుకొచ్చి ఏదో రేషనలైజేషన్ అని చెప్పేసి ఒక కొత్త విధానం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి 4,000 పాఠశాలలు తీసుకొస్తారట. అంటే 27,000 పాఠశాలలో 4,000 కుదిస్తాను. దానిపైన కూడా మనం చర్చ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి జ్యోత్స్న గారు మీకు ఈ లైవ్ ద్వారా చెప్తా ఉన్నాను. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు జీవో 7 అనేది ఉండే, ఆ జీవో 7 రద్దు చేసి 8 and 9 ఈ డీబీటీ పద్ధతిలో 1 వీక్లో తీసుకొస్తా అన్నటువంటిది 8 and 9లో తీసుకొస్తా ఉన్నాడు. ఇంకొకటి, వీళ్ళు ఏం చెప్తున్నారండి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు విద్యార్థులకు. ఇప్పటికీ ఆ నిరుద్యోగ భృతి అమలవుతుందా? మన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకొకటి, నెలకు ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళకు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారు? 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, మీరు పీజీ ఇతర కోర్సులు సత్సమాన కోర్సులు ఏమైనా పాస్ అయితే ₹1,00,000, మీరు ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేస్తే ₹5,00,000. ఇందులో ₹5,00,000 కాదు కదా, ఎవరికి ఈ పథకం కింద ₹5,000 వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదని ఈ వేదికగా మరొకసారి చెప్తా ఉన్నాను. దీనిపై కాంగ్రెస్ అధికార సమాధానం మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి ఈ ఆర్ఆర్ యాక్ట్ పైన? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు వాళ్ళ చదువులకు దూరం అవుతున్నారు, లేదా అనేక కళాశాలలు మూతపడుతున్నాయి. ఆ కళాశాలలు మూతపడడం వల్ల కూడా కొంతమంది విద్యార్థులు, ఆ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మిగతా దూరంలో ఉన్న
దూరంలో ఉన్న కళాశాలకు వెళ్ళలేక వాళ్ళు చదువులు మానుకుంటున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉన్నది. నేను ఉదాహరణకు నాదే చెప్తా. ఇప్పుడు మా బాబుకి ఇంజనీరింగ్ సీట్ ఇప్పియాల, ఎంసెట్ రాసిండు మొన్న. నేను కొన్ని కాలేజీలు తిరుగుతా ఉన్నా, కొన్ని కాలేజీలు తిరుగుతూ వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడుతుంటే మేనేజ్మెంట్స్ చెప్తున్నారు, ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ చెప్తున్నారు, సార్ ప్రభుత్వం నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలా, ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తే మా కాలేజీలో ఇంకా అడ్మిషన్స్ పెరుగుతాయి, లేదా కొన్ని ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఇంకా కొన్ని ఏమైనా పనులు చేసుకోవచ్చు, దీనివల్ల అసలు విద్యార్థులు కూడా రావట్లేదు, మా కాలేజీలో మూసుకునే పరిస్థితి వచ్చింది దగ్గరికి అని చెప్పేసి ఎంసెట్ లాంటి ఇంజనీరింగ్ కళాశాల లాంటి పెద్ద పెద్ద కళాశాలల యజమానులు కూడా వాపోతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి అది. చదువు అందుతుందా అండి? ఉన్నత విద్య లేదా సెకండరీ విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, తెలంగాణలో అందుకు పేద విద్యార్థికి అందే పరిస్థితి ఉండదా? విద్యాశాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కదండి. నేను పాపం ఇక్కడ విద్యార్థుల దగ్గర నేను రాజకీయం చేయదలుచుకోలేదు, బట్ ఇది నిజం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మా రాష్ట్రంలో నా ప్రజలకి, పేద విద్యార్థులకి చదువుని నేను ఎంత ఈజీగా అందించగలుగుతుందా, అది సెకండరీ విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, అసలు అందుకునే స్థాయిలో ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి కనీస బాధ్యత, నైతిక బాధ్యత ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి లేదా అండి? ఆలోచించాలి కదండి. ఇంత దారుణం. ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలవుతుంది, ఇప్పుడు అడ్మిషన్స్ అవుతా ఉన్నాయి. అడ్మిషన్స్ అవుతున్నప్పుడు తర్వాత కూడా అంతకు ముందు విద్యార్థులు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వాలి. సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు అప్లై చేసుకోవడమో, ఏదైనా వ్యాపారాలు చేసుకోవడమో, లోన్లు పెట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తారు కదా. వాళ్ళకు ఫీజు పెండింగ్ ఉందని చెప్పేసి వాళ్ళకు సర్టిఫికేట్స్, కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆ విద్యార్థి ఏమో ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను నెట్టేసి ముఖ్యమంత్రి గారు రోజు సభలు చేసుకుంటా ఏదో పెద్ద ఆయన ఏదో పొడి చేసినట్టు, ఏదో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అది చేసేసినట్టు చెప్పుకుంటూ పోతే విద్యా సంవత్సర ఆరంభంలో కనీస జ్ఞానం లేకుండా, కనీస అవగాహన లేకుండా ఉన్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని ఏమని చెప్పాలని మనకు అర్థం కాదు. రోజు మీటింగ్లు పెడుతున్నాడు కదా, రోజు సాయంత్రం 5 నుంచి 7 దాకా ముఖ్యమంత్రి గారి మీటింగ్లలో స్టూడెంట్ ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ పడితే ఇబ్బంది ఉంటుందా? స్టూడెంట్ ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ పడితే ఏదో ఒక రకంగా స్టూడెంట్ కి ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పడితే బాగుంటుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. కానీ అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కళాశాలకు చెందాలి కదా, కళాశాలకు పోవాలి కదా, కళాశాలకు పోతే కళాశాల రన్ అవుతుంది కదా, కళాశాల రన్ అవుతే అప్పుడు అందులో విద్యార్థులు జాయిన్ అవుతారు కదా. ఇంకా ఇప్పుడు చదువుకోవద్దు అనుకున్న వాళ్ళు కూడా పక్కనే కాలేజ్ ఉందనుకోండి పోయి జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు మా ఊరు ఉందా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊరు నుంచి మండల కేంద్రం 12 కిలోమీటర్లు, మండల కేంద్రం చెప్తున్నా. మండల కేంద్రంలో కేవలం డిగ్రీ కాలేజ్ ఉన్నది. అక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రం, అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు అక్కడ నుంచి విద్యార్థి అక్కడికి పోవాలంటే ఆ కాలేజ్ యాజమాన్యం ఫీజు అడిగారు అనుకోండి, ఫీజు లేదన్నప్పుడు ఏమవుతుంది, తను పోడు. ప్లస్ ఇంకోటి రెండో సైడ్ ఏమవుతుంది, ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒకే ఒక డిగ్రీ కాలేజ్ కూడా మూతపడుతుంది. మూతపడడంలో ఏమవుతుంది, ఆ మండలంలో ఉన్నటువంటి 15 నుంచి 20 గ్రామాల విద్యార్థులు ఎవరైతే దగ్గర అవుతుంది, చదువుకుందాం కనీస డిగ్రీ చదువుకుందామని ఆ విద్యార్థులకు ఆ డిగ్రీ విద్య అందకుండా పోతుంది. అట్లా పట్టభద్రులా కావాల్సినటువంటి విద్యార్థులు పట్టభద్రులు కాకుండా పోతారు. దీనికి కొంచెం డీప్ గా ఆలోచించాల్సినటువంటి అంశము. ఎవరైనా కొంచెం ఉన్నత చదువులు చదువుకోవాలా, డిగ్రీ కాదు ఇంజనీరింగ్ చదువుకోవాలా, వేరే ఉన్నత ఇప్పుడు LLB చదువుకోవాలా, ఈ డిస్ట్రిక్ట్ కేంద్రానికి పోవాలా, జిల్లా కేంద్రానికి పోవాలా. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు అన్ని కూడా ఇదే బాధతో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే ఆ కాలేజ్ కూడా మూత. ఇట్లా ఎన్ని కాలేజీలు మూత పెడతారు. ఇప్పటికే స్కూల్ మూత పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యారు. కాలేజీలకు బకాయిలు ఉన్నాయి, మరోవైపు ఇప్పుడు డైరెక్ట్ స్టూడెంట్స్కే వేస్తాము ఫీజు రియంబర్స్మెంట్ అనేది. అయితే ఇక్కడ వేసిన తర్వాత ఒకవేళ వారంలో కట్టకపోతే మళ్ళీ రికవరీ చేస్తారు, అదే కదా కాన్సెప్ట్. సో వెయ్యడం మీదనే డౌట్, అంత ప్రాంప్ట్గా వేస్తారా స్టూడెంట్స్ ఖాతాలో? ఇప్పుడు అంటే టైంకు వేయాలి, లేకపోతే పిల్లల దగ్గర నుండి ఇప్పుడు డైరెక్ట్ పిల్లలే కట్టాలి కాబట్టి వీళ్ళనే అడుగుతారు. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యార్థులకు ఈ పథకం అనేది అమలు కాబోతుంది. నేరుగా విద్యార్థుల ఖాతాలోకి వేస్తే మరి బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం బాధ అవుతుంది అంటే విద్యార్థులకు ప్రయోజనం జరగాల, యాజమాన్యాలకు ప్రయోజనం జరగాల? అంటే కాలేజీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువగా అత్యధికంగా 100 ఉంటే 100% బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళే ఉన్నాయి. యూనివర్సిటీలు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే. కాబట్టి ఏంది, విద్యార్థుల ఖాతాలో వేస్తే వాళ్ళ పప్పులు ఉడకు. కాబట్టి విద్యార్థులు ఏ విధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఏ విధంగా దోచుకుంటున్నారు, కళాశాల ఖాతాలో పడినా సరే ఆ ఫీజులు ఈ ఫీజుల పేరు మీద
విద్యార్థుల్ని దోపిడీకి గురి చేస్తున్నాయి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల నుంచి విద్యార్థుల్ని రక్షించడం కోసమే అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే గతంలో బకాయిలే ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంగా 7,000 కోట్లు వారసత్వంగా ఇస్తే వాటిని వంతుల వారీగా టోకెన్ల వారీగా కళాశాల యాజమాన్యాలకు చర్చలు జరుపుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఆ టోకెన్ల ద్వారా వాళ్ళకి మంజూరు చేస్తాము. మరి గతంలో ఈ పరిస్థితి కళాశాల యాజమాన్యాలు చెప్పుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడుతున్నారు, చర్చలు పిలుస్తున్నారు, వంతుల వారీగా విడుదల చేస్తున్నారని చెప్పేసి కళాశాల యాజమాన్యాలే చెప్తున్నాయి. వాళ్ళని బుద్ధగిస్తున్నాం, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, కొద్దిగా ఆగండి, 600 కోట్లు 1000 కోట్లు ఇట్లా బకాయిలన్నీ కూడా చేస్తున్నాం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం పథకం ఇది డైరెక్ట్గా విద్యార్థుల ఖాతాలో డీబీటీ పద్ధతిలో వేయటం వల్ల విద్యార్థులకు లాభం జరగాలి. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా దీంట్లో వాటా ఉన్నది, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్నది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాటా మనం రాష్ట్ర ప్రభుత్వం వాటాని ముందుగా జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటా కూడా తర్వాత మేము జమ చేస్తామంటాం, తక్కువ అతిస్వల్ప వాటాని అయినప్పటికీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం చేకూర్చే విధంగా ఇలా నేరుగా ఈ విద్యా సంవత్సరం పాత విద్యార్థులకు పాత విధానమే, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విద్యా సంవత్సరం చదువుతూ ఉన్నారో వాళ్ళకి పాత విధానమే కొనసాగుతుంది. కొత్త విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి జీవో 8, 9 అయినా 7 అయినా అదే ఒకటే, నేరుగా విద్యార్థులకు లాభం చేకూర్చి వాళ్ళ ఖాతాలో వేసిన తర్వాత కళాశాల యాజమాన్యాలకు విద్యార్థులు చెల్లిస్తారు. ఏ విద్యార్థి అయినా మోసం చేస్తారండి? ఫీజు చదువుకున్న ఫీజు కళాశాల యాజమాన్యాలకు కక్కుర్తి పడతాయి. ఆ ఫీజు అని ఈ ఫీజు అని రకరకాల ఫీజులు అని చెప్పేసి ముందు చేర్చుకునేటప్పుడు రకరకాల హామీ పెడతారు. మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు, రండి మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే సరిపోద్ది అంటారు. కానీ తర్వాత తడిసి మూపిడయ్యే విధంగా విద్యార్థుల పైన భారం వేస్తారు. కాబట్టి ఆ పప్పులు ఉడకో ఇప్పుడు. కాబట్టి కళాశాల యాజమాన్యాలతో వంతు పాడుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ అన్ని కలిసి, వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నారు. ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ యాజమాన్యాలకు చాలా వరకు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి ఇదివరకు మీరు ఇస్తారు అన్న దాంతో పిల్లల్ని ఏమనేవాళ్ళుగా చదువు చెప్పేవాళ్ళు, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని పంపించేవాళ్ళు. తర్వాత వీళ్ళు కట్టడమా, తర్వాత మీరు వేయడమా, ఇటువంటి జరిగినప్పుడు సర్టిఫికెట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా కట్టమని వాళ్ళనే డైరెక్ట్ అడుగుతారు, లేదంటే ఇంకా ఆగిపోతారు. ఇవాళ కాకపోతే రేపైనా వచ్చే అన్న చదువు ఉండదాడ, ఇంకా అక్కడికి ఆగిపోవడమే. చదువుకున్నవాడు పాస్ అయిన వాడు సర్టిఫికెట్ తీసుకోకుండా ఉంటాడా మేడం? ఖాతాలో పడిన వెంటనే చెల్లించేసి కళాశాల యాజమాన్యం చెల్లించి అదే అంటున్నామండి. కాకపోతే ఏమైందంటే ప్రైవేట్ యాజమాన్యాల ఆటలు సాగవు. ప్రభుత్వం నుంచి యాజమాన్యాల ఖాతాలో పడితే ఏమైందంటే మిగతా ప్రభుత్వ ఫీజును మినహాయించుకొని మిగతా ఫీజులు చెల్లించమంటారు. అప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వమని వేధిస్తారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే విద్యార్థులకు మేలు జరిగే విధంగా ఈ పథకం కొనసాగుతుంది. ఇప్పుడు రైతు భరోసా పడుతుందా లేదా? డైరెక్ట్ డీబీటీ పద్ధతి, డీబీటీ 2 ఎకరాల కన్నా అయిపోయింది. సేమ్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 2 సేమ్ రైతు భరోసా